గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను వ్యక్తిగతంగా మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ చేస్తే నా కాడ ఉండేటువంటి ఎవిడెన్స్, తను చేస్తున్నటువంటి తప్పిదాలు, తను చేసినటువంటి ఇది, తను చేస్తున్నటువంటి నేరాలు, తను చేసినటువంటి ఘోరాలు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. నేను చెప్పాను. అవన్నీ కూడా నేను ఓపెన్గా ఒక్కొక్కటి డేట్ల వారీగా నేను బయట పెట్టుకుంటూ వస్తే సమాజంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఎలాంటి నేరాలు అంటారు? ఏదైనా స్వభావం కాదు, స్వభావం రీత్యా ఆయన ఏం తప్పులు అంటూ లేవు. అంటే ఎట్లాంటివి? ఏదైనా ఇక నగరకాల సమాజానికి మొత్తం తెలుసు. సాంఘిక కార్యకలాపాలు, లేకపోతే దందాలా, లేకపోతే ఇక తప్పుడు వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకు అంత మంచిది. బట్ వాళ్ళు మాట్లాడి మీ దగ్గర అంతా ప్రూఫ్ ఉంది, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎప్పుడు బయట పెడతారు అవి? చూద్దాం. శుతిమించినప్పుడు, నోరు కంట్రోల్లో లేనప్పుడు, ఇంకా పదే 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 అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు, వాస్తవాలు పలానా వ్యక్తి క్యారెక్టర్ ఇది, పలానా వ్యక్తి ఎలక్షన్ ముందు బయట పెడతారా? ఎప్పుడైనా కావచ్చు. ఓకే, ఇక 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. జనరల్గా మనిషి ఒక క్యారెక్టర్ని, ఒక సిస్టాన్ని, ఒక పద్ధతిని ఎంచుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి అసహనము, ఓపిక నశిస్తే ఏముంటుంది? బరస్ట్ అవుతారు. కాబట్టి ఓపిక పడుతున్నాం. ఆ ఓపికని ఇంకా కొంతకాలము ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకు అంటే అవతల వ్యక్తి కూడా ఒక కింది క్యాస్ట్, కింది కులం నుంచి, కింది వర్గం నుంచి వచ్చి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ వ్యక్తుల జీవితాన్ని స్మార్ట్ చేసే, ఆ వ్యక్తుల జీవితాన్ని ఈ ఇబ్బంది చేసే పని ఇది కూడా వేరియేషన్ చేయడు. ఎందుకంటే ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి, కింది వర్గాల నుంచి వచ్చినట్టు కాబట్టి ఈ మెట్టుకి ఎక్కుకుంటూ రావటానికి ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత అవమానం ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను అట్లాంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు నేను చేసే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద మీ శక్తిని, మీ యొక్క చావను మీరు ఉపయోగించండి. మీ తెలివిని అట్లా ప్రయోగించండి. 10 మందికి దోహదపడి, 10 మంది మార్పుకు, 10 మంది మంచికి దోహదపడేటువంటి అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తా. కాబట్టి ఏదో ఒక లైన్ ఎంచుకొని, ఏదో ఒక పద్ధతి ఎంచుకొని, తన పని తను చేసుకుంటూ, తన మనాన తను ఉంటున్నటువంటి వ్యక్తులను గిచ్చి, గిల్లి, రెచ్చగొట్టి, వాళ్ళను ఊరికే పదే 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 పొడిచి మనుషుల యొక్క వ్యక్తి దాన్ని ఏమంటారు, సహనం కంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్ని క్వశ్చన్ మార్క్ చేసేటువంటి ఒక పద్ధతిలో వస్తే ఇంకా అంతకు రెట్టింపైనటువంటి ఆన్సర్ వచ్చినప్పుడు, అంతకు రెట్టింపైనటువంటి సమాధానం వచ్చినప్పుడు, అంతకు రెట్టింపైనటువంటి ప్రతిఘటన కంటే అంతకు రెట్టింపైనటువంటి ఎవిడెన్స్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అది రావద్దు అనేటువంటి నేను కోరుకుంటున్నాను. మంచిదే, మీరు మంచిగానే చెప్పారు. కానీ మీకు నయీంకు మధ్య ఏం జరిగింది? ఎందుకు మీ ఇద్దరి మధ్య శత్రుత్వము? ఏదంతా ఓల్డ్ స్టోరీ అన్నా. ఎందుకు అంటే జనాలకు తెలియదు, నయం లేకపోయా, నయం కానీ నిజాలైతే బయటికి తెలవాలి కదా. చాలా సార్లు ఆయన బతికున్నప్పుడు అంటే ఒకవేళ ఏదన్నా ఆయన రాములన్నా, సాంబశివుడన్నను టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో మేమంతా టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరించి, ఉక్కుం జారీ చేసి, ఆ నల్లగొండల వినాయకుడిని పెట్టినప్పుడు ఆడికి రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, మీరు అటెండ్ కావాలి, లేకుంటే చూస్తా చేస్తా అని ఇట్లా చాలా సందర్భాల్లో ఇది చేసిండు. మీ పిల్లల్ని కూడా లేపేస్తా అని ఇంకా అంటాడు. ఇంకా ఆయన అనుకుంటే మీరు ఎట్లా దాన్ని ఫేస్ చేశారు? ఇక మేము ఒక 20 ఏళ్ళు విప్లవోద్యమంలో ఈ జీవితం ప్రజల కోసం త్యాగం చేయాలి అనేటువంటి మరణ శాసనాన్ని నుదిటిన రాసుకున్నటువంటి వాళ్ళు, భగత్ సింగ్ చెప్పినట్టు నుదిటినే మరణ శాసనాన్ని రాసుకొని 20 ఏళ్ళు ప్రజా విప్లవ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ ప్రాణం మీద, ఈ బతుకు మీద, ఈ జీవితం మీద ఈ ఒక్క క్షణం కూడా తీపి ఉండదు వీరేశాన్ని. జనం కోసము ఈడ చావాల్సి వస్తుంది, జనం కోసం ఈడ మనము త్యాగం చేయవలసి వస్తుందంటే దానికి ఎప్పుడైనా సిద్ధపడతాం. అంతే తప్ప దానికి ఏ రోజు కూడా
పెరికితనము, బతుకు మీద తీపి, సంపద మీద తీపి అనేటువంటి విషయం జీవితంలో ఇప్పుడు ఉండవు. ఆయన జస్ట్ మిమ్మల్ని గణపతి మండపంలోకి పోయి రమ్మంటే మీరు ఎందుకు పోలేకపోయారు? అంటే మీకు జనరల్గా అంటే నన్ను ఆదేశించవలసింది నేను ఉన్నటువంటి పార్టీ. ఓకే. నన్ను డిక్టేట్ కానీ మీ పార్టీలోనే చాలా మంది వెళ్ళి నన్ను డిక్టేట్ చేయవలసింది నేను నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీ, నేను నమ్ముకున్నటువంటి నాయకుడు. ఉమ్, ఇట్లాంటి రౌడీలు, గుండాలు వీళ్ళు డిక్టేట్ చేస్తే ఉమ్, వాళ్ళ డిక్టేటర్షిప్కు నేను భయపడిపోతే నేను నా ప్రజల్ని, నన్ను నమ్ముకున్న కేడర్ నేనేం కాపాడుకోలేను కదా. అంటే ఒకటి ఉంది బయట ప్రచారం, నయీంని ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచిన వాళ్ళలో నయీం మీద ఏదో ఒకటి చేయండి అని మీరు కూడా ఉన్నారు అని ఒక అవును, పైలే శేఖర్ రెడ్డి గారు మేము ఇద్దరం పోయేసి ఉమ్, కాళ్ళు మొక్కిన మాట నిజం. ఎవరు? కేసీఆర్ ను మొక్కిన మాట నిజం. ఇబ్బంది పెడుతుండు, ఒత్తిడి చేస్తుండు, ఉమ్, బాగా సఫర్ అవుతున్నాం అన్నమాట నిజం. ఆ తర్వాత పార్టీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం పాలసీ తీసుకుందో పాలసీ తీసుకొని తనేం చేసిండో ఏమైందో ఆ తనని నివారించండి, తనతో ఇబ్బంది అవుతుందని చెప్పుకున్న మాట అయితే నిజం. తర్వాత పైల శేఖర్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం? ఆయనకు అంటే ఆ ప్రాంతంలో గెలిచినటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకు లోబడి ఉండాలి, తన కంట్రోల్ ఉండాలి, తన చెప్పు చేతులు ఉండాలి అనేటువంటి ఒక స్వభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని ఆయన కూడా తట్టుకోలేకపోయింది. ఆ ప్రెషర్, ఆ ఫోన్లు, ఒత్తిడి అనేటువంటి తట్టుకోలేక ఇద్దరం కలిసి 2-3 సార్లు చెప్పిన మాట నిజం. ఏమన్నారు కేసీఆర్ గారు మీరు చెప్తే? సరే గవర్నమెంట్ చూసుకుంటుంది, డీజీపీ ఉన్నాడు, పోలీసు ఉన్నది, సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టంలో నడుస్తుంది, నువ్వు నేను చేసేది కాదు కదా అని చెప్పేసి. మీరు ఇలా రిక్వెస్ట్ చేసిన ఎన్ని రోజులకి ఎన్కౌంటర్ అయ్యాడు నయీం? ఒక 5-6 నెలల తర్వాత. 5-6 నెలల తర్వాత. అంటే మీ రిక్వెస్ట్ ఇనిషియేట్ చేశారని అర్థమవుతుంది దీన్ని బట్టి, అంతే కదా? అంటే అనేక కారణాలు ఉండొచ్చు, మనదే ఎందుకు అనుకోవాలి? మనలాగా ఎంతమంది బాధపడి చెప్పుకోరు, మేమిద్దరమే కాదు కదా. అంటే ఈ రాష్ట్రంలో బాధపడ్డోళ్ళు, ఈ రాష్ట్రంలో సఫర్ అయిన వాళ్ళు, వ్యాపార వర్గాలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, శక్తులు ఉన్నారు. కొంతమంది మంత్రులకు కూడా ఫోన్లు చేసి బెదిరించారంటే ఎవరికైనా చేస్తారు, పిచ్చోడి చేతిలో రాయి కదా, అది ఎటైనా ఇసరడానికి స్కోప్ ఉంటది కదా. కొంతమందికి ఇంకా నాకు తెలిసింది అంటే అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో కూడా ఒక మెంబర్ ఫోన్ చేసి ధమ్కి ఇచ్చాడు, ఏమది కరెక్ట్, దాంతో కేసీఆర్ సీరియస్ కరెక్ట్ కూడా అది కరెక్ట్, అది ప్రచారం, అది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇక ఒక జనరల్గా ఏ సిద్ధాంత బేస్ లేని ఓ లంపెన్ సెక్షన్గా ఏర్పడ్డటువంటి వాళ్ళకు ఏముంటుంది, అన్ని లంపెన్ ఆలోచనలే, లంపెన్ ఇదే ఉంటుంది. రాజకీయాల్లో కూడా ఒక లంపెన్ స్వభావం ఉండేటువంటి వాళ్ళు వస్తే కూడా గంతే ఉంటుంది. వాళ్ళ లంపెన్ కల్చరే డెవలప్ అయింది తప్ప ఒక సిస్టము, ఒక పద్ధతి, ఒక ప్లాన్ అనేటువంటిది ఉండదు అన్నట్టు. ఇప్పుడు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులను చూశారు, రేవంత్ రెడ్డిని చూశారు, కేసీఆర్ని చూశారు. హానెస్ట్గా చెప్పండి, ఎవరు బాగా అడ్మినిస్ట్రేషన్, అంటే పార్టీలు ఉన్నారని కాదు, అంటే నాకు రేవంత్ అన్నే రైట్ అడ్మినిస్ట్రేషను, ఒక మంచి ముఖ్యమంత్రిగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా? ఎందుకు అని అంటే ఒక ఎమ్మెల్యే పోయి తన కాన్స్టిట్యున్సీ కావచ్చు, తన సమస్యలు కావచ్చు, ఎప్పుడైనా పోయి కలిసి చెప్పుకునేటువంటి ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉన్నది టుడే. ఓకే. ఈ రోజుకి నేను ఒక్క రోజులో 3 సార్లు పోయి కలవగలుగుతాను. అపాయింట్మెంట్ తీసుకోకుండానే ఒక ఎమ్మెల్యే ఇంటికాడ ఉన్నాడంటే నేను డైరెక్ట్ పోతే ఎమ్మెల్యే అనగానే లోనకు పంపించేటువంటి, రాజశేఖర రెడ్డికి సీఎం పంపించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఒక రోజు ఇంటికాడ కలవగలను, సెక్రటరీకి వస్తే సెక్రటరేట్ కలవగలను, ఇంకేమన్నా ప్రోగ్రామ్ ఉంటే ఆడు కూడా పోయి కలవగానే ఏడా కనిపించిన హాయ్ వీరేష్ ఏంది అని మాట్లాడాలన్నా అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదన్నా ఊరికనే వచ్చినట్టు ఓకే అని చెప్పేసి. అంటే పలకరియ్యకుండా పోయిన ఎమ్మెల్యేని పలకరియ్యకుండా, మందలియకుండా, మాట్లాడకుండానే ఉండినటువంటి దాఖలాలు అయితే లేవు ఈ రోజుకి నేను చూసిన. అంటే ఎక్కువ సార్లు కలిసిన నేను అక్కడ, నేను టైం తీసుకొని, టైం ఇచ్చినప్పుడు రమ్మన్నప్పుడు పోవాలి, ఆ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. కానీ ఇక్కడ ఆ ఫ్రీడమ్ ఒకటి ఉండదు. రెండంతా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటాడు, ఫ్రెండ్లీగా ఇది చేస్తుంటాడు. చాలా గొప్పతనం అనేటువంటిది కనిపిస్తుంది. గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి, గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆ రియాలిటీకు స్వభావము రేవంత్ అన్నలో నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
కేసీఆర్ కూడా గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా తెలంగాణ ఉద్యమం కానీ మీద. తెలంగాణ ఉద్యమంలో గ్రౌండ్ నుంచి అంటే ఆయన ఆడ కూర్చొని నడిపింది తప్ప ఉమ్, ఎప్పుడు గ్రామం టు గ్రామం, గ్రామం టు గ్రామం వచ్చినటువంటి దాఖలాలు లేవు. కూర్చుండు నడుస్తున్నటువంటి ఉద్యమంలో తన వంతు గైడ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ వచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమము అన్ని వర్గాలు చేసినాయి. లెఫ్టిస్ట్ సంఘాలు చేసినాయి, సిపిఐ లాంటి కమ్యూనిస్ట్ సంఘాలు సంబంధ చేసినాయి, వర్గాలు చేసేయాలి. ఓయిలో అన్ని జేఏసీలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి వేదికలు కలిసి చేసినాయి. అన్నిటికీ ఒక ఐకాన్ లాగా, ఒక డైరెక్షన్ ఇస్తూ, ఒక పెద్దనలాగా బీఆర్ఎస్ పనిచేసుకుంటూ వచ్చింది. అంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని నిలబెట్టినటువంటి ఫస్ట్ తెలంగాణ సంఘర్షణ సమితి అని చెప్పేసి జనశక్తి ఆధ్వర్యంలో ఏర్పడింది. కేశవరావు జాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐక్య వేదిక ఏర్పడ్డది. ఆకుల భూమయ్య గద్దర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జనసభ ఏర్పడ్డది. మారోజు వీరన్న ఆధ్వర్యంలో తెలంగాణ మహాసభ ఏర్పడ్డది. ఇవన్నీ చాలా త్యాగాలు చేసినాయి. చాలామంది అమరులైనరు. బెల్లి లలిత లాంటి వాళ్ళు, ముక్క కరుణాకర్ లాంటి వాళ్ళు, మారోజు వీరన్న లాంటి వాళ్ళు, అనేక మంది అప్పుడున్న పోలీసు రాజ్యం చేత, నయం చేత హత్య చేయబడ్డాడు. ఈ హత్యలు జరుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థి సంఘాలు టీఎస్ఓ అని, టీఎస్ఎఫ్ అని, ఇట్లా అనేక సంఘాలు వచ్చేసి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ చైతన్యాన్ని తెలంగాణ వ్యాప్తంగా బాగా స్పీడప్ చేయగలరు. నరేంద్ర కూడా పెట్టిండుగా తెలంగాణ ప్రజా సమితి. ఇంకా నరేందర్ పెట్టిండు, విజయశాంతి విజయశాంతి పెట్టింది, పెట్టింది, దేవేంద్ర గౌడ్ కూడా మళ్ళీ కొన్ని తెలంగాణ రోజులు- అని. దేవేంద్ర గౌడ్ కూడా కొంత స్టార్ట్ అయ్యిండు. అవును. అంటే వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు, సంస్థలు అన్నీ కూడా ఉమ్, ఈ నినాదాన్ని బతికించుకుంటూ వచ్చినాయి. గద్దర్ గారు అయితే తెలంగాణ కోసం ఒక క్యాసెట్ తీసి అమ్మ తెలంగాణమ్మ అని చెప్పేసి తెలంగాణకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా బాగా ఎడ్యుకేట్ ప్రజల్లో చేస్తూ, అవగాహన కల్పించారు అవగాహన కల్పిస్తూ మాటలు వస్తున్నారు. పాటల ద్వారా. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2001 నాటికి 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. సంవత్సరానికి 500 మంది చొప్పున 5 ఏళ్లలో 2500 మందిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్లలో గ్రీన్ టైగర్స్, రకరకాల పేరుతో కోబ్రా. హత్యలు చేయడంతో ఉమ్. తెలంగాణ పల్లెలన్నీ బిక్కు బిక్కు అంటున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ లాంటిది వచ్చినప్పుడు ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో చేరటం, వాళ్ళు కంప్లిమెంట్తో పనిచేసుకుంటూ రావటం అనేటువంటిది అది సస్టైన్ అయింది, నిలబడ్డది. ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ విస్మరించి, వాళ్ళందరినీ మర్చిపోయారు కాబట్టి, వాళ్ళందరినీ పట్టించుకోలేదు కాబట్టి ఇలా పతనం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కవిత ఎపిసోడ్ ని ఎట్లా చూస్తారు మీరు? కూతురు ఆమె ఇవాళ బయటకు వచ్చి ఆమె చేసిన ఆరోపణలు కావచ్చు. అంటే ఏ వ్యక్తులైనా వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు, వాళ్ళ అంతర్గత సమస్య, వాళ్ళ కుటుంబ సమస్య, ఎవరి వ్యక్తిగత, కుటుంబ, అంతర్గత వ్యవహారాలలో ఏ పొలిటీషియన్ కూడా తలదూర్చొద్దు అనేటువంటిది నాకున్న వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మొన్న జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అంటే ఉన్న సీటును ఏం కారణం అంటారు? అంటే కేసీఆర్ అహంకారము, కేటీఆర్ అహంకారమే ఒక కారణం. కేటీఆర్ భాషను, కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి తీరును, ఆయన అహంకారపూరితమైనటువంటి ధోరణిని, ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రుల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినటువంటి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ మీ ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడుతున్నారు కదా, పేగులు తీసి మెడకి వేసుకుంటా వాడు అట్లా ఇట్లా అని. ఆయన అంటే కూడా మా ఆల్మోస్ట్ అంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడిండు, 2 నెలల్లో ఈ చైరు ఉండదు, ఊసిపోద్ది, 6 నెలల్లో చైరు పోద్ది అంటే ఇది ఉట్టిగానే రాలేదు. రాష్ట్ర సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కష్టపడి చెమటోర్చి నిర్మించుకున్నటువంటి పార్టీ, నిర్మించుకున్న ప్రభుత్వం మీద ఊరుకుంటారా ప్రజలు? చీల్చి చెండాడుతారు అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ చెప్పుకొచ్చారు. సో జూబ్లీ హిల్స్ కేవలం వాళ్ళ అహంకారం వల్ల ఓడిపోయింది అంటారు. వాళ్ళ అహంకారము 10 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ లేదు. వాళ్ళు నేను రెహమత్ నగర్ ఆ ఏరియాలో మొత్తం కూడా తిరిగిన. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గోపీనాథ్ మరణం అనంతరం దాదాపు 200 కోట్ల పైచిలుకు నిధులతోనే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసింది. ఆనాడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పించినటువంటి కాలనీలకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, డ్రైనేజ్ సిస్టాన్ని డెవలప్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ.
అప్పుడు పీజేఆర్ కానీ అట్లాగే వెంకటస్వామి గారు కానీ 50,000 మంది గుడిసె వాసులతోనే హైదరాబాదులో ర్యాలీలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతంలో వేలాది వందలాది ఎకరాల భూముల్ని పేదవాళ్ళ పక్షాన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్‌కి ఆ పవర్ అనేటువంటిది ఉన్నది. మేమంతా పోయి ఆడ కూర్చున్న తర్వాత అదంతా మెటీరియలైజ్ అయింది. మెటీరియలైజ్ అయ్యి మేము 24,000 ఓట్లతోని గెలవడానికి కారణం. దానికి సూక్ష్మ స్థాయిలో, బూత్ స్థాయిలో, ఓటర్ స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షను, ఆయన ఇచ్చిన గైడెన్స్ అనేటువంటిది చాలా గొప్పగా పనిచేసింది కాబట్టి మేము గెలవగలిగినాం. వాళ్ళు అహంకారపూరితంగా మాట్లాడటము, అహంకారపూరితంగా ఇది చేయటము, అలా డబ్బు అహంకారము, వాళ్ళ పదవి అహంకారము ఇంకా పోలేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నది కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు మీకు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు ఒకటి ఉంది యాక్చువల్‌గా. జనరల్‌గా ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది? ఇప్పుడు మీకు ఏం అవసరం వచ్చింది బీఆర్ఎస్ నుంచి 10 మందిని మళ్ళీ ఇటు చేర్చుకోవడము? అంటే చేర్చుకోలేదు ఎవరిని. వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనులు తీసుకుంటున్నట్టు వాళ్ళ నియోజకవర్గాలకు పనులు, వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివిధ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌లో ముఖ్యమంత్రి గారితో కలవటం, ముఖ్యమంత్రి గారిని కలిసి ఫండింగ్ అడగటం, నిధులు అడగటం ఇదనేటువంటిది చేస్తుంది. అంటే ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కలవటము, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం, ముఖ్యమంత్రి గారు అర్జీలు పెట్టుకోవడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం అనేది సహజం. ఆ పోతున్నటువంటి క్రమంలో వీళ్ళ మీద విశ్వాసం లేదు కాబట్టి, వీళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి, వీళ్ళు ఉన్నప్పుడు కాలేదు కాన్స్టిట్యున్సీ డెవలప్, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తుండని చెప్పేసి నిధుల కోసం కలవటం, నిధుల కోసం ఇది చేయటం అనేటువంటిది జరిగింది. ఒక దానం నాగేందర్ గారే వచ్చేసి పోటీ చేసిండు. తను కూడా వచ్చి ఎందుకు పోటీ చేసిండు? ఇప్పుడు నీకు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 కావడానికి బీజేపీతోనే అండర్‌స్టాండింగ్ చేసుకుంది. బీజేపీతో అండర్‌స్టాండింగ్ అయితున్నప్పుడు, బీజేపీతో అండర్‌స్టాండింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇంక వీళ్ళతో అనవసరము ప్రభుత్వంతోనన్నా మంచిగుండి ముఖ్యమంత్రినైనా కలిసి మనం నిధులు తెచ్చుకుందాం అని చెప్పేసి చెప్తారు. వాళ్ళు చాలా సందర్భాల్లో మేము బీఆర్ఎస్ క్యాండిడేట్లమే, బీఆర్ఎస్ కోసం సంబంధించినటువంటి మేము బ్యానర్ మీదనే గెలిచినాం. మేము నిధుల కోసం, డెవలప్‌మెంట్ కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలిసాం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉండ్రు.